మీలో ఎంతమంది వెళ్ళారో లేదో తెలియదు కానీ నేను స్వయంగా ఆరోగ్య సురక్ష క్యాంపుని చూశాను. ద్వారకా తిరుమల దగ్గర ఒక క్యాంప్ వెళ్తూ ద్వారకా తిరుమల దగ్గర అయితే అక్కడ ఒక క్యాంప్ కనపడింది. ఏంటిదంటే ఓ టెంట్ వేశారు, ఒక బిల్డింగ్ ఉంది, అదేదో మన విలేజ్ క్లినిక్ బిల్డింగు లేకపోతే సచివాలయం బిల్డింగు దానికి అటాచ్ చేసి పెట్టారు. చాలామంది పేదవాళ్ళు వాళ్ళంతా వచ్చి టెస్టులు చేయించుకుంటున్నారు, రకరకాల మందులు ఇస్తున్నారు. ఎన్ని మందులు ఇస్తున్నారని నేను అడిగాను. దాదాపు 105 మందులు ఉచితంగా ఇస్తున్నారు అక్కడ. తర్వాత పలాస వెళ్ళాను, అక్కడ చూస్తే పలాసలో మెడికల్ అక్కడ కిడ్నీ బాధితుల కేంద్రం చూసిన తర్వాత హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. నిజంగా మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇది కదా అభివృద్ధి అంటే. అక్కడ పెద్ద బిల్డింగు 700-800 గ్రామాలకి 700 కోట్ల రూపాయల విలువైన వాటర్ స్కీము పెట్టి కిడ్నీ వ్యాధిగ్రస్తులందరికీ మేలు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని చూసి నాకైతే, నేను జర్నలిస్టుగా ఇన్నేళ్లుగా ఉన్న నేను చాలా నాకు ఏమంటాం ఒళ్ళు గగురు పొడిచింది. ఇది కదా అభివృద్ధి అంటే అని నాకు అనిపించింది. అక్కడ ఒక డాక్టర్ గారు చెప్పారు, 100 కాదు సార్ 700 రకాల మందులు ఉచితంగా అందిస్తున్నామని. ఇక కాసు మహేష్ రెడ్డి గారు, వారి సంగతి తెలుసు కదా, మన కాసు బ్రహ్మానందరెడ్డి గారి మనవడు, కాసు కృష్ణారెడ్డి గారి కుమారుడు, వారంతా కూడా రాజకీయంగా యోధానుయోధులు. అలాగే కాసు వెంగళరెడ్డి గారు. ముందు కృష్ణారెడ్డి మహేష్ రెడ్డి గారు సంక్షిప్తంగా తన ఈ విద్య, వైద్యం, ఓవరాల్గా ప్రభుత్వ పనితీరు వీటి మీద తన అనుభవాలను వివరిస్తారు. సాక్షి ఛానల్ ప్రజా ప్రస్థానం ద్వారా ఈ రోజున ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైద్య రంగం, విద్యారంగం, అనేక రంగాల్లో జరుగుతున్న విప్లవాత్మకమైన మార్పుల గురించి చర్చించడానికి ఇక్కడికి మనం అందరం కూడా విచ్చేసాం. మరి అందరికీ తెలిసిన విషయమే, డబ్బున్న వాళ్ళకి చాలా కోరికలు ఉండొచ్చు. పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి ఉండేది పిల్లల్ని బాగా చదివించుకోవాలి, ప్రయోజకులకు చేయాలి. అలాగే ఎక్కడన్నా వయసు రీత్యా పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు ఏదైనా జబ్బులు వస్తే మంచి హాస్పిటల్స్లో చికిత్స అందించుకోవాలి. ఇటువంటి కోరికలే వాళ్ళకు ఉంటుంటాయి. మా అయితే ఒక సొంత ఇల్లు ఉండాలి అనేది. కానీ నేను ప్రాతినిధ్యం వహిస్తున్న గురజాల నియోజకవర్గం గురించి మీకు చెప్తాను. ఒక ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది. జనాభా 4,50,000 జనాభా గురజాల నియోజకవర్గం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు మాకు ఎన్ని పడకల హాస్పిటల్ ఉంది గురజాల నియోజకవర్గంలో అంటే 30 పడకలు. అంత దయనీయమైన స్థితిలో మేము ఉన్నాం 2019 వరకు. గెలిచిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని అభ్యర్థించింది, అన్నా మాకు ఒక మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేస్తే 600 పడకల నుంచి 800 పడకల హాస్పిటల్ వస్తుంది. అలాగే కనీసం 500 మంది విద్యలోనే అతి ఉన్నతమైన విద్య, మెడికల్ విద్యని అభ్యసించగలుగుతారు ఆ ప్రాంతంలో అంటే 2019 జూన్ మాసంలో జూన్ 30వ తేదీ ఆయన్ని నేను కలిసి అభ్యర్థించాను. బహుశా జూలై 7, జూలై 9 రోజుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మొట్టమొదటి బడ్జెట్ ప్రవేశపెడితే దాంట్లో 66 కోట్ల రూపాయలు గురజాలకి మెడికల్ కాలేజీకి శాంక్షన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. 26వ తేదీ మొట్టమొదటిసారి గురజాల గడ్డ మీద పల్నాడు సెంటర్లో 100 పడకల హాస్పిటల్ మేము ప్రారంభించబోతున్నాం. రేపు అక్టోబర్కి 600 పడకల హాస్పిటల్ అందుబాటులోకి వస్తే ఇంకా పల్నాడు నుంచి ఎవ్వరూ నసరావుపేట, గుంటూరు, విజయవాడ రావాల్సిన అవసరం ఉండదు. ఇంతకన్నా విప్లవాత్మకమైన మార్పులు గ్రామీణ ప్రాంతంలో ఏ ప్రభుత్వం తీసుకురాగలుగుతుందా? ఇవన్నీ కూడా ఇప్పుడు కాదు, ఒక ఇత్తనం నాటాడు జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల క్రితం. ఈరోజు అది పెరుగుతూ చెట్టు అవుతుంది, రేపు ఒక మహావృక్షం అవుతుంది. ఒక ఉదాహరణ చెప్పాలి మీకు. నేను విప్లవాత్మక మార్పులని పల్నాడులో చెప్తుంటే తెలుగుదేశం నాయకులు సుత్తిబట్టు వస్తారా, కత్తి పట్టుకొని వస్తారా అని హేళన చేస్తుంటారు. అక్కర్లేదు. ప్రభుత్వాలు పాలసీలు తీసుకొస్తే, చట్టాలు తెస్తే, అభివృద్ధి చేస్తే ప్రజల జీవితంలో విప్లవం వచ్చింది, మార్పు వచ్చింది. దానికి ఉదాహరణ ఒక చిన్న గ్రామంలో జరిగిన యథార్థ గాథ మీకు చెప్పాలి. మాకు చిన్నతురకపాలెం అనే గ్రామం ఉంది, నసరావుపేట నుంచి 8 కిలోమీటర్ల దూరం. 2,500 జనాభా ఉంటే 2,500 కూడా మొత్తం ముస్లిం మైనారిటీలే. అక్కడ బాగా డబ్బున్నవాడు ఎవడా అంటే ఎకరం ఉన్నర ఉంటుంది, అంతే అతనికి పాపం. అంత నిరుపేద గ్రామం. 1947 నుంచి 2007 వరకు 60 సంవత్సరాలలో ఆ గ్రామంలో ఒక ఇంజనీర్ లేడు. ఎందుకు చదువుకోలేదో ఆలోచించండి. తెలివితేటలు లేకనా, బిడ్డలకి కష్టపడే గుణం లేకనా? కాదు, డబ్బు లేక, అవకాశాలు లేక.
ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ తీసుకొచ్చారు, ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చారు. చిన్నతురకపాలెం గ్రామంలో ఆ రోజు మా పంతులు గారు అని అంటారు, మా ఇంట్లోనే ఉంటుంటాడు. పంతులు గారి కూతురు, ఆమె కళ డాక్టర్ అవ్వాలని. కానీ వాళ్ళ నాన్న అనేవాడు, డాక్టర్ మనం ఎక్కడ కడతామమ్మా, 50-60 లక్షలు కట్టాలి 5 ఏళ్లలో, నా జీతం నెలకి 20,000, సంవత్సరానికి 2 లక్షలని ఆమె నట్టట్ట చెప్తుంటే రాజశేఖర రెడ్డి గారి రిజర్వేషన్ వల్ల, ఫీజు రీఎంబర్స్మెంట్ వల్ల ఆ అమ్మాయి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, ఉచితంగా చదువుకొని పాస్ అయింది. ఆ గ్రామంలో ఒక విప్లవం వచ్చింది. ఏంటి ఆ విప్లవం అంటే, ఒక ఆడపిల్ల, పైగా మైనారిటీలో చెందిన ఆడపిల్ల డాక్టర్ చదివిందిరా ఫ్రీగా కష్టపడి, మిగతా వాళ్ళు ఎందుకు చదవరు అని తల్లిదండ్రుల్లో వచ్చింది. ఈ రోజున అంటే 2007, ఇప్పుడు 24, 17 సంవత్సరాలు, 30 మంది డాక్టర్లు ఉన్నారు ఈరోజు చిన్నతురకపాలెం గ్రామంలో. 30 మంది ఒక్క ఊర్లో. మీరు అక్కడ పెట్టాలి లైవ్ ఆ 30 మంది డాక్టర్లు. వెరీ గుడ్. మళ్ళీ ఆ ఊర్లో నసరావుపేటలో ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు. అది విప్లవం. అది చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న నాడు నేడు స్కూళ్ళ వల్ల కానీ, ఇంగ్లీష్ మీడియం వల్ల కానీ, ఈ మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు. గుంటూరులో హిస్టారికల్ గుంటూరు మెడికల్ కాలేజ్ ఉంది. ఎప్పుడు వచ్చింది? స్వతంత్రం రాకముందు. తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజ్ లేదు. మళ్ళీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గుంటూరులో ఒకటి, బాపట్లలో ఒకటి శాంక్షన్. మీరు ఇక్కడే చెబుతున్నారు. యాక్చువల్గా నేను పాడేరని ఒక గిరిజన ప్రాంతానికి వెళ్ళాను, ట్రైబల్ ఏరియా. నాకు ఆశ్చర్యం వేసింది, ఒక పెద్ద బిల్డింగ్ ఏర్పడింది. ఏంది ఈ బిల్డింగ్ ఏంటంటే, మెడికల్ కాలేజ్ సార్ మాకు వచ్చింది. ఎట్లా వచ్చింది అంటే, జగన్ గారు ఇచ్చారు సార్ అని అక్కడ లోకల్ చెప్తే నాకు చాలా ముచ్చటేసింది. పాడేరంటే ఎంత మారుమూల ప్రాంతం, ఇంకా మీరు చాలా అడ్వాన్స్డ్ ఏరియా కింద లెక్క. అక్కడ కూడా మెడికల్ కాలేజీ పెట్టాలన్న ఆలోచన రావటం అనేది ఒక గొప్ప విషయం. మహేష్ రెడ్డి గారు చెప్పిన విద్యారంగానికి సంబంధించి కానీ, ఆరోగ్య రంగానికి సంబంధించి